ఖనిజ నిల్వలకు ఎందుకంత విలువ? వాటి వల్ల ఉపయోగాలేంటి? ఆ దేశంపై ఆ 3 దేశాలు ఎందుకు కన్నేశాయి? ఉక్రెయిన్‌లోని ఖనిజాలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా, రష్యా, చైనా ఎందుకంత పరితపిస్తున్నాయి? ఇటీవల వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడి మధ్య గొడవ కూడా అందుకే జరిగింది. ఇంతకు ఖనిజ సంపద ఉక్రెయిన్ చేతిలోనే ఉంటుందా? లేక కన్నేసిన ఆ 3 దేశాలకు చేరుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల నిల్వలు కొన్ని చోట్లే కనిపిస్తాయి. వీటితో పాటు థోరియం, యురేనియం వంటి రేడియోధార్మిక మూలకాలు, గ్రాఫైట్, లిథియం నిల్వలు ఉక్రెయిన్లో పెద్ద మొత్తంలో ఉన్నాయి. ప్రపంచంలో కీలకంగా భావించే అరుదైన 30 ఖనిజాల్లో 21 ఖనిజాలకు సంబంధించి అపార నిల్వలు ఉక్రెయిన్లో కనిపిస్తాయి. ప్రపంచం మొత్తం మీదున్న అరుదైన ఖనిజాల నిల్వల్లో 5% ఉక్రెయిన్లోనే ఉన్నాయి. ఎలక్ట్రికల్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారీలో ఉపయోగించే కీలకమైన విడిభాగాల తయారీలో ఈ అరుదైన ఖనిజాల మూలకాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా ఆధిపత్యం వహిస్తుంది. అమెరికా కూడా తన అరుదైన ఖనిజాల అవసరాల కోసం చైనాపైనే ఆధారపడుతుంది. క్లిష్టమైన ఖనిజాలే 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థకు పునాది. ఈ క్లిష్టమైన ఖనిజాలే పునరుత్పాదక ఇంధనం, సైనిక అనువర్తనాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు కీలకం. ఉక్రెయిన్లో జరుగుతున్న ఆధిపత్య పోరుకి అమెరికా, రష్యా సహా పోటీ పడుతున్నాయి. ఇక ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మన దగ్గర అనలిస్ట్ బండారు లక్ష్మణ్ గారు ఉన్నారు, బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం మరింత అప్డేట్స్ తీసుకున్నాం. రామ్మోహన్ గారు చెప్పండి, అమెరికా ఎందుకు సడన్గా ఉక్రెయిన్కి వ్యతిరేకంగా మారింది అనుకోవాలి? చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికాని వ్యతిరేకించి బయటికి రావడము, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? వెంకటేష్ గారు, మీకు అట్లాగే బీఆర్కి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కొంచెం అంతర్జాతీయంగా ఇది అంతా ఆలోచన చేస్తే ప్రపంచం వేగంగా మారుతుంది. ఒకనాడు భౌతిక యుద్ధాల కాలం, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, భౌతిక యుద్ధాల కాలం. అంతేందుకు మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినంత జన నష్టం కంటే రెండో ప్రపంచ యుద్ధంలో మనకు నాగసాకి, హిరోషిమా నగరాల మీద అణుబాంబు వేశారు. అప్పటికి అణుబాంబు పరిజ్ఞానం మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు లేదు. కానీ నానాజాతి సమితి అది విఫలమైన తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చిన తర్వాత కూడా భిన్నత్వ ప్రపంచం ఏర్పడే క్రమం ఇది. గతంలో చూసుకుంటే మనకు అమెరికా, రష్యా రెండు అగ్రదేశాలు, ఇటుపక్క కొన్ని దేశాలు, అటుపక్క కొన్ని దేశాలు ఉండేవి, నాటో కూటమి. అట్లా ఇద్దరు కూడా పంచుకున్నారు దేశాన్ని, ప్రపంచాన్ని. అప్పుడు శక్తివంతమైన దేశంగా చైనా లేదు కనుక ఇవాళ ఆర్థిక శక్తిగా చైనా అభివృద్ధి చెంది, ఆర్థిక సైనిక శక్తిగా అమెరికాతో ధీట అవుతున్న సందర్భంలో 91లోనే మనకు పెరిస్ట్రోయికా, మనకు గోర్బచేవ్ గారు
పెరిస్ట్రోయికా వల్ల మొత్తం అప్పటిదాకా ఉన్న సోవియట్ యూనియన్ ఏదైతుందో, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ రష్యా ఏదైతుందో దానిలో 14 దేశాలు విడిపోయినాయి. అందులో విడిపోయిన దేశం మనకు ఉక్రెయిన్. ఇక ప్రస్తుత అంశానికి వస్తాను నేను. అమెరికా అధ్యక్షుడు వ్యాపారవేత్త. వ్యాపారం నుంచి మొదలుపెట్టిండు. ఆయన రాజకీయ జీవితం, తర్వాత రాజకీయ జీవితంలోకి వచ్చిండు. అతనిలో 2 సార్లు ఓడిపోయిండు. మళ్ళీ మరొకసారి ఓడిపోయిండు. మళ్ళీ ఇప్పుడు గెలిచారు. కనుక ఆయన వ్యాపారమే ఆలోచన చేస్తారు. మనకు గ్రామాల్లో ఒక సామెత ఉంది. ఓ శెట్టి గారు, కులం ప్రసక్తి లేదు కానీ ఉదాహరణ చెప్తున్నాను. ఒక వాగులో కొట్టుకుపోతున్నాడు, ప్రవాహంలో కొట్టుకుపోతుంటే అందరినీ రక్షిస్తున్న ప్రజలు మాత్రం ఆ శెట్టి గారిని రక్షిస్తలేరట. కొత్తగా వచ్చిన ఆయన ఏమన్నాడట అంటే, మీరు అందరిని రక్షిస్తున్నారు, శెట్టి గారిని రక్షించడం లేదంటే, శెట్టి గారు ఊరికే కొట్టుకుపోరు, ఏదైనా ప్రయోజనం ఉంటే కొట్టుకుపోతారు వాగులు అని చెప్పి అన్నారట హాస్యంగా. అంటే ఇవాళ అమెరికా తన ప్రయోజనాలే ముఖ్యం. ఆనాడు కంబోడియా యుద్ధం కానీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని యుద్ధాల్లో కూడా అమెరికా తన ప్రయోజనాలు తనకేమిటి, నాకేంటి అని ఆలోచించింది తప్ప ఇంకోటి ఏం లేదు. జంధ్యాల సినిమా ఉంది, ఒక సినిమా ఏంటంటే నాకేమిటి అంటుంటాడు పెద్దానికి, పిసినారి ఉంటాడు. అట్లానే అమెరికా ఎంత ప్రగల్భాలు కలిపినా నాకేమిటి అని ఆలోచన చేస్తుంది. కనుక ఇవాళ ఈ భిన్న ధ్రువ ప్రపంచంలో ఇంకోటి కూడా జరిగింది. ఆర్థిక యుద్ధాలు దాటి ఇప్పుడు వాళ్ళ సాంకేతిక యుద్ధాలు అయిపోతున్నమాట. అంటే సాంకేతిక పరిజ్ఞానమే ఒక రకంగా సమాజాన్ని అభివృద్ధి చేస్తున్నది. కనుక సాంకేతిక విప్లవాల యుగంలో మనం ఇంకా పాత పద్ధతి పాటించాలా అనేది ఒకటి ఉన్నది. దురదృష్టవశాత్తు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధంలో 3 ఏళ్ళు కావస్తుంది. ఆ యుద్ధంలో 3 రోజులు అయిపోతుంది, లేకుంటే వారం 10 రోజులు అయిపోతుంది నేను కూడా అన్నాను. కానీ వాళ్ళు ఏమైంది, నాటో కూటమిలో చేరొద్దు, మీరు చేరితే పక్కలో బల్లెంలాగా తయారవుతారు, చేరొద్దాయి రష్యా ఆంక్షలు విధించింది. అంతకుముందు కూడా రష్యాకు ఉక్రెయిన్ మధ్యన పడని కథనే ఉన్నది. చాలా అంతకుముందు యుద్ధం జరిగింది. 2015 ముందే యుద్ధం జరిగింది. రష్యా కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ఈ దేశంలో రష్యా పెత్తనం నుంచి, రష్యా బిగికవిల నుంచి మెల్లగా విడిదేశ ప్రయత్నంలో భాగంగా యుద్ధాన్ని ప్రోత్సహించింది యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా అమెరికా. దానికి కారణం యూరోపియన్ దేశాలు పెద్దగా లేకపోవచ్చు కానీ అమెరికానే పెద్దది. కనుక నాటో కుటుంబంలో చేర్చుకునే క్రమంలో ఈ యుద్ధం మొదలైంది. 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది. మన ఫిబ్రవరికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ దేశంలో యుద్ధం ఎప్పుడు కూడా మనకు విధ్వంసానికే దారితీస్తుందని అందరూ ఆశిస్తున్నది, అందరూ అంటున్నది. యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. కానీ ట్రంప్ ప్రతిపాదన ఏదైతుందో మీరు అన్నది వ్యాపార యుద్ధంగా మారుతుంది అంటున్నాను. ఇవాళ అందరి కళ్ళు ఉక్రెయిన్ ఖనిజ సంపద మీద ఉన్నాయి మనకు. కనుక ఆ ముగ్గురు కాదు, చైనా ఉన్నది, ఇటు యూరోపియన్ దేశాలు కూడా తక్కువ దీనిలే. నిన్ననే యూరోపియన్ దేశాల సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలిచిండ్రు, ఆయన పెద్దపీట వేసిండ్రు, మాట్లాడించిండ్రు, వీళ్ళు వాళ్ళకి సంఘీభావం తెలిపిండ్రు. కానీ అమెరికాను మాత్రం బాగా తీవ్రంగా విమర్శించకుండా అమెరికా కూడా తమతో కలిసి వస్తుంది, ఏదో జరిగింది, ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన అంటున్నారు. కనుక నిన్న మొన్నటి పరిణామాలు చూస్తే ఇప్పుడు ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉంది అని అర్థమవుతుంది. ఇప్పటిదాకా యుద్ధాన్ని కొనసాగించిందంటే యూరోపియన్ యూనియన్ లోని ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్ ఈ దేశాల మద్దతు, అమెరికా పెద్ద మద్దతు. అమెరికా అంటే 35% 40% ఆయుధాలు ఇచ్చింది కూడా అమెరికానే. మనం వెనకడ భారతంలో చూసేవాళ్ళం. భారతభారతంలో అయితే మనకు కనపడుతుంది ఏంటంటే ఆయుధ పాఠవ పరీక్ష చేసుకునేవాళ్ళు యుద్ధానికన్నా ముందే. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పనిచేశారు. తమ క్షిపణులు కానీ తమ ఆయుధాలు కానీ ఎంతవరకు పనిచేస్తాయనే దాని మీద ఒక రకంగా పరీక్ష కోసం ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని వాడుకున్నారు. అంటే ఎవరు తగ్గేదే లేదని అటు ఉక్రెయిన్ రష్యా పోరాడుతూ వచ్చినాయి. అందులో కేవలం భౌతిక పోరాటం దీనికోసమే కాదు, ఆత్మగౌరవం సమస్య కూడా ఉన్నది. ఎందుకంటే భాషాపరమైన సమస్య ఉన్నది. ఉక్రెయిన్ అధ్యక్షుడు స్వతహాగా రష్యను అధికారిక భాషగానే నేర్చుకున్నారు ఉమ్మడి యుఎస్ఎస్ఆర్ లో ఉన్నప్పుడు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఉక్రెయిన్ భాష నేర్చుకున్నారు. ఇప్పటిదాకా ఆ భాష తెలియదు ఆయనకు. కనుక ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే ట్రంప్ ముందు ఆయన మాట్లాడిన తీరు ఓరకం చెప్పాలంటే మిగతా ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయి అంటున్నాను. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అని ఒకటి. రెండోది, మీ వ్యాపార ప్రయోజనాల కోసం మాకు సహాయం చేసిండ్రు, కానీ మా ఉక్రెయిన్ భూభాగాన్ని భౌతికంగా మీరు స్వాధీనం చేసుకోలేకపోవచ్చు, కానీ ఖనిజాల పరంగా స్వాధీనం చేసుకుంటానికి ఒప్పుకోను అనే మాట అనడం ఒకటి. రెండోది, రష్యాకు లొంగిపోమన్నట్టు చెప్తున్నారు ఏంటి, ఇద్దరు సమానమే కదా, మీకు శాంతి చెప్పేటోడు శాంతి చర్చలు చేసేటోడు ఇద్దరిని సమానంగా చూడాలి కదా. కానీ నేను మాట్లాడుతున్నాను, పుతిన్తో మాట్లాడుతున్నాను, మీరు ఒప్పుకోక తప్పదు అని మంగంలో పెట్టడం అంటారు. దాన్ని అడకత్రలో పోక చెక్క దాకా తయారు చేసి ఇరికించి మాట్లాడుతున్నారనే ఆవేశం జెలెన్స్కీకి వచ్చింది. అదే ఆయన ప్రస్ఫుటంగా విలేకరుల సమావేశంలో స్పష్టంగా ట్రంప్ నుండి ఎదిరించిన సంగతి చూశాం. అంటే పిలిచి అవమానించారనే ఒక ఆవేదన తనలో ఉన్నది. పిలిచి ఎవరైనా సరే, ఒక దేశాధినేత అది చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు, కానీ అమెరికా ఇప్పుడు కూడా పెద్దన్న పాత్ర వహిస్తూ పెద్ద ఎత్తున చైనాకు శత్రువు ఎవరైతుంటే వాళ్ళందరినీ సమీకరించే ప్రయత్నం చేసింది. అట్లా రష్యాకు శత్రువులు కూడా. కనుక యూరోపియన్ యూనియన్ కాపాడుకుంటూ వచ్చింది. కానీ వాళ్ళు కూడా కొంచెం తోకదాడిస్తే వాళ్లకు ఆర్థిక సహాయం ఆపిస్తూ అంటున్నారు. అంతెందుకు వెంకటేష్ గారు, మన బ్రిక్స్ ఏది తమ కరెన్సీని యూరోపియన్ యూనియన్ లాగా మనం కూడా కరెన్సీని తయారు చేసుకుందాం అంటే, ఉమ్మడి కరెన్సీ చేసుకుందాం అనుకుంటే
మనను సాగనివ్వకుండా మనను కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా పరస్పరం జరుగుతున్న యుద్ధంలో భాగమే, ఆర్థిక యుద్ధాల్లో భాగం అంటున్నాను. శత్రువు మిత్రుడు అన్నట్టు చైనా శత్రువు గనుక చైనాకు వ్యతిరేకంగా ఉండే దేశాలన్నింటినీ కూడా సమీకరించే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం పూర్తిగా అన్యాయం అంటున్నాను నేను. ఏది, ఉక్రెయిన్ ప్రోత్సహించింది వాళ్ళే, ఆయుధాలు ఇచ్చింది వాళ్ళే, యుద్ధానికి పురికొల్పింది వాళ్ళే, మొత్తం మీద వాళ్ళ అండ చూసుకొని యుద్ధానికి దిగిన. అదే అన్నాడు ఆవేదనగా జెలెన్స్కీ ఏమన్నాడంటే, మీ అండ చూసుకునే కదా నేను యుద్ధానికి దిగింది, ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్ గా రష్యాకు లొంగిపోమని, రష్యా భూభాగాన్ని, రష్యా ఇప్పుడున్న పరిస్థితి కంటే ఘోరంగా ఏది రష్యాకు వాడు ఆక్రమించిన భూభాగాన్ని విడిచిపెట్టమని కోరుతూ, రష్యానేమో భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది, కానీ అంతర్లీనంగా అమెరికానే మొత్తం దేశాన్ని ఆక్రమించుకుంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఆయన ఆవేదనలో నిజం ఉన్నది. కనుక ట్రంప్ మొండివాడే, అంతకంటే మొండివాడు జెలెన్స్కీ కూడా. కనుక ఇద్దరు మొండి వాళ్ళ మధ్య చర్చలు సఫలం కావు, ఎవరెవరు తగ్గాల్సిందే. కనుక ఇప్పుడేమైందంటే మధ్య మార్గంగా నిన్న యూరోపియన్ యూనియన్ అంతా కలిసి లండన్ లో నిన్న సమావేశమయ్యారు. వాళ్ళందరూ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడికి మద్దతు ఇచ్చారు. ఇస్తూనే అమెరికాను తృణీకరించలేదు. అమెరికా, రష్యానే మాకు ప్రధాన శత్రువు, అమెరికా సహాయం తీసుకుందాం, ఇప్పుడు ఏదో జరిగిన సంఘటన మంచిది కాదు, దురదృష్టకరమే అని చెప్పుకుంటూనే ఇవాళ అమెరికాను ఒప్పించే ప్రయత్నం చేస్తామంటున్నారు. కానీ సీతయ్య ఎవడు చెప్పినా వినడానికి అమెరికా అధ్యక్షుడు వినడు. ఆయన ఒకటే అనుకుంటున్నాడు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అంటున్నాడు. కనుక ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు జెలెన్స్కీ అంటే చౌరస్తాలో ఉన్నాడు, ఎటుదిక్కు పోవాలని అర్థం కావట్లేదు. కనుక ఇప్పటికైనా యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే కొన్ని మద్దతు ఇచ్చినాయో అది కొంచెం స్వాతంత్రం కలిగించే చర్య. ఏదైనా సరే యుద్ధం ఆగాలని అందరం కోరుకుంటున్నాం, కానీ ఏకపక్ష ఒప్పందం ద్వారా యుద్ధం ఆగాలని జెలెన్స్కీ కోరుకోవడం లేదు, ఉక్రెయిన్ ప్రజలు కోరుకోవడం లేదు, అది వాస్తవం. అయితే రామ్మోహన్ గారు చెప్పండి, అయితే జెలెన్స్కీ ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మేము ఖచ్చితంగా మినరల్ డీల్ మీద సంతకం చేస్తాము, సో ఏదైతే శాంతి కోసం మీరు మాట్లాడుతున్నారో దానికి ఆ ఒప్పందం మీద సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రష్యా నుంచి మమ్మల్ని కాపాడడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి హామీ ఇస్తారు? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి హామీలు ఇవ్వడము, రష్యా మళ్ళీ కాల్పుల విరమణని ఉల్లంఘించడం ఇలాంటివన్నీ జరిగింది. శాంతి కావాలని కోరుకుంటున్నాం, కానీ ఈ రష్యా ఏదైతే దాడి చెయ్యదు ఇకని అని చెప్పేసి ఏమి హామీ ఇవ్వగలరని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడడం అయితే జరిగింది. సో దీనికి ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? రియాక్ట్ కాలేదంటే చర్చలు సగంలో వచ్చిన వెంకటేష్ గారు ఎందుకు వచ్చేసింది. ఆయన ఏమంటున్నా అంటే, శాంతి చర్చలన్నీ ఇరు దేశాలను సమానంగా చూడాలన్నా లేకుంటే ఒక పక్షపాతంగా చూడాలంటే, నేను పుతిన్తో మాట్లాడాను, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని పిలిపించుకున్నాడు కదా. నాతో మాట్లాడలేదు అని ఆవేదన వ్యక్తం చేసిన జెలెన్స్కీని పిలిపించుకొని మాట్లాడాలి. తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆహ్వానించవద్దు కదా. నేనేమంటున్నాను, అంతకు ముందే కార్యదర్శుల స్థాయిలోనే ఇతరత్ర చర్చ జరుగుంటే బాగుండేది, కానీ పిలిపించుకొని మాట్లాడి అవమానించి పంపించారు ఒకటి. రెండోది ఏంటంటే, పుతిన్తోని ఫోన్ లో మాట్లాడినా కూడా ఇప్పుడు రష్యాకు అనుకూలంగానే ట్రంప్ వ్యవహరిస్తున్నాడని అర్థమవుతుంది. దానికి కారణం చెప్పాను కదా, 35,000 కోట్ల డాలర్ల సహాయం ఇప్పటికి అందించాము, దాదాపు 5 లక్షల మన కరెన్సీలో అవుతుంది, 5 లక్షల కోట్ల రూపాయల సహాయం మీకు అందించినాం, మాకు కృతజ్ఞత ఉండొద్దా అని బెదిరిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, మీకు ఆర్థిక సహాయం ఇచ్చినందుకు మాకు మీ దేశాన్ని వశం చేయమంటున్నాడు. రష్యా అదే పని చేస్తుంది. రష్యానన్నా ఈ ఖనిజాల కోసం మాట్లాడతలేదు. ఎందుకంటే ఒకనాడు 1917 అక్టోబర్ మహావిప్లవం ద్వారా ఈ సోవియట్ యూనియన్ ఏర్పడింది. అదే రకంగా గోర్బచేవ్ పెరిస్ట్రోయికా వల్ల విడిపోయింది. కనుక మా స్వతంత్రంగా బతుకుదాం అనుకున్న దేశాన్ని ఇప్పుడు ఏమైందంటే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఇప్పటిదాకా రష్యా ఆక్రమణకు గురైన సందర్భంలో పెనం మీద ఉంది, కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు పిలిచి మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్ పరిస్థితి ఏంటంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. కనుక ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు ఒప్పుకొని అంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడికి, కరెక్ట్. రెండోది ఏమంటున్నాడంటే, అయ్యా మీరు మీ సంతకం చేసే బదులు సంతకం చేస్తామనుకోండి, రేపు పొద్దున మీరు అన్నది రష్యా ఏదైతే ఆక్రమించుకున్న భూభాగాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా, అది తిరిగి ఇవ్వదంటున్నారు. అంటే యుద్ధం ఒక రకంగా వాళ్ళు గెలిచినట్టే లెక్క. అంటే ఏకపక్షంగా వాళ్ళనే గెలిపించి వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నారంటే కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పుడు చైనా సందట్లో సడమేలాగా దూరం నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడ ఇంకొక పరిణామం జరగబోతుంది వెంకటేష్ గారు. చైనా ఏం చేస్తుందంటే, చైనా రష్యాకు అనుకూలమే, అమెరికాకు వ్యతిరేకమే. కనుక జెలెన్స్కీకి ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా అయితే ఇప్పటిదాకా చైనా మద్దతు ఇవ్వలేదు. రేపు పొద్దున అమెరికా అట్లా తయారైతే చైనా రష్యా కలిపి, అంటే రష్యా చైనాను మధ్యవర్తిత్వం కోరవచ్చని నేను అనుకుంటున్నాను. భవిష్యత్ పరిణామం చైనా మధ్యవర్తిత్వం కోరంగానే యూరోపియన్ దేశాలు ఒకటైతే మరి యూరోపియన్ దేశాలు అమెరికాతో కలుస్తాయి. కనుక ఇప్పుడు అది జరగకుండా చైనా చాలా కామ్గా ఉన్న పరిస్థితులను సమీక్షించుకుంటుంది, ఉన్న పరిస్థితులు సమీక్షించుకుంటుంది. కనుక రేపు పొద్దున జరగబోయేది ఏమనుకుంటున్నాను అంటే, యూరోపియన్ దేశాలే కొంచెం సంధి మార్గం విస్తృతం చేసి ట్రంప్ను కొంచెం శాంతపరిచి, అయ్యా మన ఖనిజాలు మనకే వస్తాయి, ఎటుపోవు, కానీ ఇప్పుడే దాన్ని శ్రద్ధ పెట్టకండి అని
రెండోది రష్యాతోని సామరస్యమైన పరిష్కారం సాధించడానికి ఇద్దరిని సమానంగా చూడమని ఒక మాట చెప్పే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అమెరికా సహాయం చేయకపోయినా సరే మేము చేస్తామనే హామీ లభించింది కనుక ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధానికి అంటే యుద్ధం ఆపడం జరుగుతుందని నేను అనుకుంటలేను. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడి మాట ఎల్లకాలం చెల్లదు. ఎందుకంటే అమెరికా తన సహాయం అంటే ఆర్థిక అట్లాగే ఆయుధపరమైన సహాయం ఆపేసిన తల్లారి వీళ్ళు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఎంత ఆర్థిక సహాయం చేసినా ఎంత చేసినా కూడా వీళ్ళు చేసేది కూడా అమెరికా అధ్యక్షుడు బండగా చెప్పేస్తున్నాడు మా స్వార్థం మీదే. యూరోపియన్ దేశాలకు తక్కువ, బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ తక్కువేం కాదు. అందుకు బ్రిటన్ వాళ్ళు 24,000 కోట్ల రూపాయల డాలర్ల సహాయం చేస్తా అంటే అప్పు అంటున్నారు, సంతకం పెట్టించుకున్నారు. అంటే ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారి మన ఏమంటారు దాన్ని వడ్డీ వ్యాపారి నిరాకరిస్తే అమెరికా తను విఫలమై ఉక్రెయిన్ అధ్యక్షుడు మళ్ళీ ఏం చేశాడు, ఇప్పుడు బ్రిటన్ నుంచి 24,000 కోట్ల డాలర్లు తీసుకుంటున్నాడు. అది అప్పుగా అంటే ఏంటి, దానికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడు అడిగింది అడుగుతారు, వీళ్ళేమో సాఫ్ట్ గా డిప్లొమాటిక్ అడుగుతున్నారు, వాళ్ళేమో బండగా ఆయన అడిగిండు. కనుక అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. 3 ఏళ్ళు అయిపోయింది యుద్ధం ఆగాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది అనుకుంటున్నాను. దీనికి ముగింపు పలకాలని ప్రపంచ పౌరులందరూ కోరుతున్నారు. ప్రపంచంలో ఉన్న రాజకీయంగా ఆలోచించే వాళ్ళు కూడా భౌతిక యుద్ధాలు వద్దు, ఆర్థిక యుద్ధాల కాలంలో భౌతిక యుద్ధాలు వద్దు, అది దాటి మనం పోతున్నాం, సాంకేతిక యుద్ధం వస్తుంది. కనుక దాన్ని గమనించి ప్రపంచ దేశాల్లో ఈ ఒకరినొకరు చంపుకోవడం, ఇంత మానవ విధ్వంసం జరగొద్దని కోరుకుందాం మనందరం కూడా. అయితే రామ్మోహన్ గారు చెప్పండి, ఉక్రెయిన్ దగ్గర ఏవైతే అణురహిత దేశంగా 90ల్లో ఏదైతే ఏవైతే మిసైల్స్ ఉంటాయో అవన్నీ నిర్మూలన చేసి ఇంక నుంచి ఫ్యూచర్లో ఏ దేశమైనా సరే మిసైల్స్ని డెవలప్ చేసుకోవాలన్నా కానీ ఈ ఉక్రెయిన్ని ఒక ఉదాహరణగా తీసుకొని అణురహిత దేశంగా ఉండడానికి ఇష్టపడకపోవచ్చు కదా. ఈ ఉక్రెయిన్ ఇన్సిడెంట్ తర్వాత ప్రతి దేశము తన సైనిక బలగాన్ని పెంచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫ్యూచర్లో అది ప్రాబ్లం అవుతుంది కదా. అంటే అమెరికా ఈరోజు చేసిన ఈ విషయం వల్ల ప్రతి దేశం కూడా అణు ఆయుధాలని పెంపొందించుకోవాలి, అణు అస్త్రాలని మన దగ్గర ఉంచుకోవాలనే ఆలోచనతోనే ముందుకెళ్తాయి. సో ఏ దేశాన్ని కూడా అణు ఆయుధాలు పెట్టుకోవద్దని చెప్పేసి అమెరికా చెప్పడానికి వీలుండదు ఫ్యూచర్లో. అదే కదా ఇప్పుడు అయ్యగారు ఉల్లిగడ్డ సామెతలాగా ఇప్పుడు 13 దేశాలకి ఇప్పుడు పరీక్షలు చేసుకున్నాయి. పాకిస్తాన్, ఇండియాతో సహా 13 దేశాలు మన ఏమంటారు సాంకేతిక విజ్ఞానం ఉన్నది. ఒక్కసారి ఇవన్నీ వాడితేనట ప్రపంచాన్ని, భూగోళాన్ని 12 సార్లు విధ్వంసం చేయొచ్చట. అంతకంటే ఎక్కువే, అంత శక్తి ఉన్నది అణుశక్తి మనం. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ లాంటి దేశం అణుశక్తి లేదు కనుక చేస్తా అంటే అందుకని అందరూ అద్దాల గదిలో కూర్చున్నారు పెట్టేసినారు. ఇప్పుడు ఏమైందంటే అణుపాఠ పరీక్షలు చేసుకొని అణుబాంబులు సంపాదించుకునే అన్ని దేశాలు ఏం సేఫ్గా లేవు. ఎందుకంటే ఒక్కరు మొదలు పెట్టింది అనుకోండి మొత్తం ప్రపంచం అంతా శ్వాస అయిపోతుంది, ముందు ఉండం కదా, మనతో సాంద్రంగా ఉండం కదా. కనుక అద్దాల గది లాంటిది అణుశక్తి ఉన్న దేశాలన్నీ అద్దాల గదిలో కూర్చున్నాయి. ఇప్పుడు వీళ్ళు బయటకు రాయి విసిరాలన్నా సమార్థమే వెళ్ళిపోతుంది. బయట నుంచి వాడు అద్దం పగలగొట్టేవాడు, అణుశక్తి లేని దేశాలు ఉంటాయి కదా, సాంకేతిక విజ్ఞానం లేని దేశాల్లో రాయి విసిరాను అనుకోండి, అది కూడా పోతుంది. అందుకనే ట్రంప్ చాలా దూరం ఆలోచించండి ఈ విషయంలో. అంటే కొంత వ్యాపార దృక్పథం ఉన్నా కూడా ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది, నువ్వు చేసే పని తప్పు. మనం ఇప్పుడు ఏమంటారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఈయన వేస్తున్నా కానీ పెద్ద దేశం కదా, కొండను ఢీకొట్టుతున్నావు అనే మాట ట్రంప్ చెప్పకనే చెప్పిండు. ఈ యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాడు. అంటే నిజంగా చెప్పాలంటే గతంలో మన ఎవరైతే జో బైడెన్ లాంటి వాడు ఏం చేశాడంటే ఆయుధాలు అమ్ముకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ట్రంప్ ఏంటంటే ఆయుధాలు అమ్ముకోవడం కాదు, అసలు దాన్ని అమ్ముకుంటే ఎన్ని రోజులు బతకలేము మనం, కనుక ఆయుధ సంపత్తి కంటే అక్కడ ఉన్న ఖనిజ సంపత్తి పెద్దది, దాన్ని తీసుకుందాం దీన్ని ప్రతిగా అనుకుంటున్నాడు. అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనకు జెలెన్స్కీ కూడా. కానీ రష్యాతోని ఏదైతే ఉందో దానిలో మెలిక వచ్చింది. ఇప్పటికైనా రష్యాను కొంచెం తగ్గించి మన ఉక్రెయిన్ కొంచెం పెంచి ఇదే యూరోపియన్ దేశాలన్నీ కలిసికట్టుగా ఉంటే సాధ్యమవుతుంది. ఇంకొక మాట కూడా ఇచ్చారు, అంతిమంగా చెప్తాను. అంటే మనకు నాటో కూటమిలో మేము చేర్చుకోము అనే మాటను ఇవ్వడం వల్లనే రష్యా యుద్ధ సమాప్తికి అంగీకరించింది. నాటో కూటమిలో చేరితే పక్కన బలలాగా ఉంటారనే కదా యుద్ధం మొదలైంది అక్కడి నుంచే కదా. కానీ నాటో కూటమిలో మేము చేర్చుకోము అనే హామీ ఇవ్వడం వల్ల రష్యా మెత్తబడింది అనుకుంటున్నాను. ఇప్పుడు జెలెన్స్కీని మెత్తబడడానికి కారణం చేసే పనులు ఏం చేయాలంటే మీకు కూడా సమాన గౌరవం ఇస్తాం, ఇద్దరు సమానమైన దేశాలు కనుక సమానమైన గౌరవం ఇస్తామని ఒక మాట అని ఖనిజ సంపదను తీసుకున్న అంగీకరించిన సిద్ధంగా ఉన్నాడు. కనుక రష్యాతోని సంప్రదింపుల్లో ఇరుపక్షాలకు అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని సాధించే దిశగా ప్రపంచ దేశాలు కృషి చేస్తే నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ మాకు వివరాలు అందించినందుకు. ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవాలని మనం కూడా కోరుకుందాము. సో ఏదైతే అమెరికా
ఏదైతే ఒప్పందం కుదుర్చుకుంటుందో మినరల్ డీలు, ఆ మినరల్ డీల్కి సంబంధించి కూడా జెలెన్స్కీ మధ్యవర్తిత్వం, యూరోపియన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలని కోరుకుందాము. ఫ్యూచర్లో యుద్ధాలు జరగకుండా, థర్డ్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో అది జరగకుండా ఉండాలని కోరుకుందాము.